చాలా తక్కువ కనబడతాయి. చాలామంది గద్దింపు అసహించుకుంటారు. బిడ్డలారా, మనిషి యొక్క మానవ జీవితాలు మనం పరిశీలన చేస్తే తండ్రి ఇష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా ఎందుకు గద్దిస్తాడు అంటే వాడు మంచిగా ఉండాలి, వాడి భవిష్యత్తు మంచిగా ఉండాలి, వాడు ఉన్నతమైన స్థితికి ఎదగాలి. ఆ తండ్రి ఆశించినట్లుగా వాడి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపుల ప్రకారంగా వాడు ఉన్నతమైన స్థితికి ఎదగాలి, వాడి భవిష్యత్తు బంగారంలాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తండ్రి గద్దిస్తాడు. కానీ గద్దింపును చాలామంది గద్దింపును స్వాగతించరు, గద్దింపుకు లోబడరు. పిల్లలు తండ్రి గద్దిస్తే ఇంటి విడిచిపెట్టేయటం, తల్లి గద్దిస్తే ఏదో ఒకటి నేను బ్రతకను అనేటువంటి నిర్ణయాలు తీసుకోవటం. బిడ్డలారా, చాలామంది జీవితంలో మూర్ఖత్వం కలిగి జీవిస్తున్నారు. మూర్ఖుడంటే ఆలోచన చేయడు, త్వరపడి ఆలోచన తీసుకుంటాడు, త్వరపడి మాట్లాడతాడు. జ్ఞానము గలవాడు యోచించి ముందుకు వెళతాడు. కనుక చాలామంది జీవితాల్లో గద్దింపు అంటే ఇష్టం ఉండదు చాలామందికి. కనుక యెహోవా తను ప్రేమించు వారిని కూడా గద్దిస్తాడని వాక్యం చెప్తుంది. ఎందుకు దేవుడు గద్దిస్తాడు అంటే మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉండాలి అని, మన జీవితాలు దేవుని తట్టు తిరగాలని, మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలని, మనం దేవునిలో ఎదగాలని, దేవుళ్ళు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశముతో దేవుడు మనల్ని గద్దిస్తాడు. దేవుడు గద్దించినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి, దేవుడు గద్దించినప్పుడు మన స్థితిని మార్చుకోవాలి. దేవుడు గద్దించినప్పుడు దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉంటే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అంతేకాని ఇదిగో గద్దించినప్పుడు ఇదిగో నన్ను అట్లా అన్నారు, నన్ను ఇలా అన్నారు అని చెప్పి రకరకాలుగా మనం నొచ్చుకొని బాధపడి వేదన చెంది నాలుగు రకాలుగా మనం పంచాయతీ పెట్టాల్సినటువంటి అవసరత మాత్రం లేదు. దేవుడు గద్దించినప్పుడు మన జీవితాలు సరి చేసుకుంటే మన జీవితాలు శుభప్రదమవుతాయి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి గురించి ధ్యానం చేసుకుందాం. ఒక వ్యక్తిని దేవుడు గద్దించాడు. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు గద్దించాడు. గద్దిస్తే గద్దింపుని ఏం చేశాడంటే చులకనగా చూశాడంట. ఏం చేశాడట? చులకనగా చూశాడు. అవును, చాలామంది జీవితాల్లో గద్దింపు, దేవుడు గద్దిస్తుంటే చులకనగా తీసుకుంటారు. కుటుంబ వ్యవస్థలో తల్లి గద్దించినా చులకనగా తీసుకుంటారు. తండ్రి గద్దించేది వేరు, తల్లి గద్దించేది వేరు. తల్లి గద్దిస్తేనేమో చులకనగా తీసుకుంటాడు, తండ్రి గద్దించాడు అనుకోండి వెంటనే సన్మార్గంలోకి వస్తాడు. పిల్లల కుటుంబ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మాదిరిగానే కొంతమంది దేవుని యొక్క గద్దింపునంట చులకన చేశాడంట, చులకనగా తీసుకున్నాడు. ఏముందలే అన్నట్టు చులకన తీసుకున్నాడు. చూద్దాం, అతని పేరు ఏంటంటే ఆహాబు అనేటువంటి రాజు. ఆహాబు అనేటువంటి ఇశ్రాయేలీల రాజు. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి, సిరియా దేశముని విడిపించడానికి పూనుకొని దేవుడే తన శత్రువుల నుండి వారిని విడిపించాడు. దేవుడే విడిపించాడు. ఆ దేశపు రాజు అయినటువంటి ఆహాబు మాత్రం దేవుడు శత్రువుల చేతుల నుంచి ఇశ్రాయేలీలను విడిపిస్తే ఈ ఆహాబు ఏం చేశాడంటే శత్రురాజుతో సంధి సమకూర్చుకున్నాడు. అంటే శత్రురాజుతో సహవాసం చేయడం ప్రారంభించాడు. అతనితో స్నేహం చేస్తున్నాడు. ఎవరతడు? దేవుని ప్రజలకు విరోధి. ఎవరతడు? అతడు ఇశ్రాయేలీయుల యొక్క బద్ధ శత్రువు. అతని చేతిలో నుంచి దేవుడు విడిపిస్తే ఆ దేశంతో సంధి సమకూర్చుకున్నాడట. ఆ దేశంలో ఉన్నటువంటి రాజుతో సహవాసం చేస్తూ వచ్చాడు. బిడ్లరా, ఆహాబు సంధి చేసుకొని అతనినట దేవుడు శత్రువులను వీళ్ళ చేతికి అప్పగిస్తే ఆ రాజునంట చంపకుండా సహవాసాన్ని బట్టి, సంధి చేసుకున్న దాన్ని బట్టి చంపకుండా ఏం చేశాడంటే ఆహాబు అతన్ని విడిచిపెట్టాడు, అతన్ని పోనిచ్చాడు. బిడ్లరా, దేవుడు చెప్పింది చేయలే. శత్రువులను దేవుడు తన విడిపించి శత్రువులను దేవుని బిడలైనటువంటి వారికి అప్పగిస్తే శత్రు రాజును చంపకుండా అతను ప్రాణాలతో పోనిచ్చాడు. పోనిచ్చేసరికి జరిగినటువంటి పరిస్థితులు ఏంటో తెలుసునా?
బిడ్డలారా, దేవుడు తన ప్రవక్త ద్వారా అతనికి వర్తమానం పంపించాడు. ప్రవక్త ద్వారా దేవుడు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతి నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనములకు మారుగా నీ జనులు అప్పగింపబడుదురని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 42-43 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 42-43 వచనాలు. బిడ్డలారా, దేవుడు చెప్పాడు, ఆహాబ్, ఏంటి నువ్వు చేసిన పని? దేవుడిని చేతికి అప్పగిస్తున్న ఎందుకు పోనిచ్చావు? అతని ప్రాణానికి మారుగా నీ ప్రాణం, వారి ప్రజలకు మారుగా నీ ప్రజలు. ఇదిగో, నిశ్చయముగా మీరు దేవుని చేతిలో తప్పించుకోలేరు. మీరు దేవుని కోపానికి ఆహుతైపోతారు. ఎందుకు ఇలా చేశావు అని చెప్తుంటే, ఆహాబు రాజు అంట ఏం చేశాడట? మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 42-43 వచనాలు. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుని నీవు నీ చేతి నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోనికి తన నగరంలోనికి పోయెను. ఇలారా, దేవుడు అతన్ని హెచ్చరిస్తుంటే, గద్దిస్తుంటే ఆహాబు మాత్రం మూతి ముడుచుకొని ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. దేవుడు అడుగుతున్నాడు, గద్దిస్తున్నాడు, ఎందుకు చేశాను ఈ పని? నేను చెప్పింది ఏంటి నీకు? శత్రువుల చేతిలో నుంచి నేను విడిపించాను, శత్రువులు నీ చేతికి అప్పగించాను, నేను హతమార్చమన్నాను, కానీ నువ్వు వాళ్ళని పోనిస్తున్నావు. ఎందుకు పోనిచ్చావు నువ్వు అని చెప్పంట దేవుడు అడుగుతుంటే అంట, మూతి ముడుచుకొని వాడ ఇంటికి పోయెను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాస్త అక్కడ ఆ ఇశ్రాయేలు రాజు కోపముతో అని రాయబడి ఉంది. అక్కడ దేవుడు గద్దిస్తే గద్దింపుకు లోబడకుండా కోపగించుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే. కుటుంబ జీవితాల్లో తల్లిదండ్రులు భర్త గద్దిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం కూడా కోపం తెచ్చుకొని ఏదో ఒకటని వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో ఒక మాటని తప్పించుకుంటూ ఉంటాం. బిడ్డలారా, కోపము తెచ్చుకొని మూతి ముడుచుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడంట. బిడ్డలారా, అదే ఒక ప్రస్తావన మనం పరిశీలన చేస్తే, ఇలాంటి ఆహాబు రాజు మరొకసారి జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఈ యొక్క ఆహాబు రాజు యొక్క రాజభవనం పక్కన ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తికి ఒక పొలం ఉంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి చిన్న పొలం ఉంది. అదే అతని పేరు నాబోతు అనేటువంటి వ్యక్తికి పొలం ఉంది. నాబోతు అనేటువంటి వ్యక్తికి. సరే, ఈయన ఏం చేశాడంటే, రాజభవనం పక్కన ఉంది కదా, ఈ స్థలం మనకైతే బాగుంటుందని నాబోతుని పిలిచాడు. ఏవయ్యా నాబోతు, నీకున్నటువంటి నా రాజభవనం పక్కన ఉన్నటువంటి నీ యొక్క పొలమును నాకు ఇస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను అంటే, సరే రాజుగారు అడిగినప్పుడు ఏదైనా ఇవ్వాల్సిందే. సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆహాబు రాజు అడిగితే నాబోతు ఏమన్నాడంటే, అయ్యా, అది మా పితరుల దగ్గర నుంచి వస్తున్న కష్టార్జితం, ఎలా ఇవ్వమంటావు? మాకుందే అది, మా జీవనోపాధి అది అంటే, అప్పుడు ఆహాబు రాజు చెప్తాడు, నాబోతు, నీకు కావాలంటే ద్రాక్ష తోట ఉంది నాది, ఆ ద్రాక్ష తోట నీకు ఇస్తాను, ఆ పొలము నాకు ఇచ్చేయి అంటే, ఈయనంటాడు, అది మా పిత్రార్జితం అండి, నేను ఎలా ఇవ్వగలను? ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పిత్రార్జితం అది, మాకుందే అది, కనుక మా భూమి మాకు కావాలయ్యా, మాకే ద్రాక్ష తోట వద్దు అన్నాడు. అనేసరికి రాజుగారు చెప్తే మాట వినలే నాబోతు. సరే అని చెప్పేసి మనందరూ తెలుసు తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటో అనేది. అక్కడ కూడా ఏం జరిగిందంటే, నాబోతు అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ
అది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. అక్కడ కూడా అంట మూతి ముడుచుకొనంట ఇంటికి వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు ఇక్కడ గమనిస్తే అనేక చోట్ల ఆహాబు గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, అతను ఎవరైనా అతని మాట వినకపోయినా, ఎవరైనా అతని మాటకి ఎదురు చెప్పినా, అతనిలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే మూతి ముడుచుకొని వెళ్ళిపోయేటువంటి ఒక అలవాటు ఉంది అతనికి. ఎందుకు మూతి ముడుచుకొని వెళ్ళిపోతాడు అంటే కోపం, అధికమైన కోపం అతని జీవితంలో ఉంటుంది. అతను వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. కోపము బిడ్డలారా, కోపముతో వెళ్ళిపోయి అన్నపానాలు తీసుకోవట్లేదు, భోజనం చేయకుండా ఉండెను అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ 2 సందర్భాల్లో రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 42-43 వచనాల్లో జరిగినటువంటి సంఘటన, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తే ఆహాబు రాజు కోపగించుకొని మూతి ముడుచుకున్నట్లుగా కనబడతా ఉంది. అక్కడేమో ప్రవక్త గద్దిస్తాడు, ఇక్కడేమో అతనికి ఎదురుగా మాట్లాడినందుకు కోపం తెచ్చుకున్నాడు. అంటే అతని జీవితంలో సహజంగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆహాబు మూతి ముడుచుకోవడం అనేది సహజంగా అతని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంటే తాను అనుకున్నది జరగలేదని, అదేవిధంగా ఎదుటివారు తనను హెచ్చరించినా సరిచేసినా ఆహాబు మూతి ముడుచుకునేటువంటి అలవాటు, వెళ్ళిపోవటం అలవాటు. బిళ్ళరా, ఈరోజు వాక్యం ఉంటే మన జీవితంలో సహజంగా మనం ఏదైనా తప్పు చేశాం అనుకుందాం, ఎదుటి వాళ్ళని మనల్ని గద్దిస్తే, ఎదుటి వాళ్ళని మనల్ని హెచ్చరించినప్పుడు చాలామందికి ఎలా ఉంటుందంటే సిగ్గుగా ఉంటుంది. నిజానికి తప్పు చేసినందుకు సిగ్గుపడరు, కానీ మనం తప్పు చేస్తున్నామని ఎదుటి వాడు ఎవరైనా చెప్పినప్పుడు మనలో ఏం కలిగిద్ది? ఆహాబు రాజు లాంటి మనస్తత్వం, కోపం వస్తే మనకు కూడా కోపం వచ్చేసి మనం కూడా ఏం చేస్తామంటే మూతి ముడుచుకున్నట్లుగా నామూసిగా ఫీల్ అవుతూ ఉంటాం ఎవరైనా మనం హెచ్చరిస్తే. అదేవిధంగా కొన్నిసార్లు తప్పును సరిదిద్దుకోవాలని చూడక దాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇట్లారా, చాలామంది మనల్ని ఏలెత్తి చూపించినా, మనల్ని నిందించినా, మనల్ని చేస్తున్నటువంటి తప్పును మనకు తెలియజేసినా చాలాసార్లు కోపం వస్తుంది, మొహం ముడుచుకుంటారు, మొహం చాటేసుకుంటారు, అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతూ ఉంటారు. బిడ్డలారా, చాలామంది జీవితాలు ఇదే రీతిగా ఉంటాయి. తప్పు చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు ఎవరో ఒకరి ద్వారా, తప్పు చేస్తున్నప్పుడు దేవుడు గద్దిస్తాడు. జీవితాన్ని మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి. కోపగించుకొని మూతి ముడుచుకొని వెళ్ళకూడదు. కోపగించుకొని ముఖమును దాచుకొని వెళ్ళకూడదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటే మన జీవితాల్లో పరీక్షించుకోవాలి. ఆహాబు లాంటి యొక్క జీవితం బిడ్డలారా, వాక్యానుసారంగా దేవుడు హెచ్చరిస్తుంటే, వాక్యానుసారంగా దేవుడు గద్దిస్తుంటే చాలామంది జీవితాలు ఎలాగుంటాయంటే, తప్పును గద్దించినప్పుడు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు, ఈ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టర్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. తప్పు చేసినప్పుడు తప్పును గద్దిస్తే చాలామంది దేవునికి దూరం అయిపోతారు, సంఘానికి దూరం అయిపోతారు, సహవాసానికి దూరం అయిపోతారు. ఏమండి, ఒక వ్యక్తి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడడం వంటివి, ఆ చేసినటువంటి తప్పును గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ చాలామంది ఎదురు విమర్శిస్తూ ఉంటారు, ఎదురు మాట్లాడి గద్దిస్తూ ఉంటారు. అంటే బ్రతుకు మార్చుకొనుటకు బదులు మనం హెచ్చరించినప్పుడు మన మీద కారాలు మిరియాలు నల్లుతారంట, మనం హెచ్చరించినప్పుడు ఏలెత్తి చూపిస్తారంట. బిడ్డలారా, అంటే నేను ఒక్కదాన్ని కనబడ్డానా, నేను ఒక్కడిని కనబడ్డానా, ఇంకెవరిని కనబడలేదా, అదిగో పలానా వాళ్ళట అని చెప్పేసి ఇతరులను ఏలెత్తి చూపిస్తూ ఉంటారు చాలామంది. బిడ్డలారా, సరైనటువంటి పద్ధతి కాదు. మనం తప్పు చేస్తున్నాం, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. అంతేగాని తప్పును కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేయొద్దు. హెచ్చరించిన వారి మీద దబాయించి మాట్లాడొద్దు. బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న జీవితంలో ఎవరైనా తప్పును గద్దించారనుకోండి, వారితో మాట్లాడరు, ఇక వాళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు హెచ్చరించారుగా, వాళ్ళు అడిగారు కదా, అందుకని చెప్పి వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళ మీద ద్వేషం కలిగి ఉంటారు,
వాళ్ళ మీద కోపం కలిగి ఉంటారు, ముఖం మార్చుకుంటారు, వారితో మాట్లాడరు, వారితో పలకరు. బిడ్డలారా, చాలామంది జీవితాలు ఆహాబు లాంటి మనస్తత్వాలు కలిగి నడుచుకుంటారు చాలామంది. ఈరోజు వాక్యం వింటే నీ జీవితంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి. బిడ్డలారా, వాక్యం చెబుతుంది, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడంట. దేవుడు గద్దించినప్పుడు మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితాలు శుభప్రదమవుతాయి అని వాక్యం చెబుతుంది. కనుక దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మన జీవితాలు మార్చుకోకపోతే మనం నష్టపోతాం. ఆహాబు యొక్క జీవితం ఏమైపోయిందో తెలుసునా? దేవుడు గద్దించినప్పుడు చులకన చేసుకున్నాడు. దేవుని గద్దించినప్పుడు దేవుని మాట వినలా. ధనం ఉంది, ఒంట్లో బలం ఉంది, చేతుల అధికారం ఉంది, నన్ను ఎవడు అడుగుతాడు, నన్ను ఎవడు నిలబెడతాడు, నన్ను ఎవరు ఏం చేయగలుగుతారు అనేటువంటి అహంకారంగా నడుచుకున్నాడు. దేవుని మాట ధిక్కరించాడు, దేవుని మాట చులకన చేశాడు. ఏమైపోయింది తన జీవితము? ఇదిగో బిడ్డలారా, ఆ యొక్క ఆహాబు యొక్క జీవితం, నాబోతును తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే అతన్ని చంపించి బలవంతంగా ఆ పొలమును లాక్కున్న తదుపరి బిడ్డలారా అదే గతి బిడ్డలారా ఆహాబు జీవితంలో కూడా జరిగింది. బిడ్డలారా, ఎత్తైనటువంటి ప్రాకారము నుంచి ఇదిగో పడిపోతే అతని దేహము ఆ యొక్క వీధుల్లో పడిపోయి రక్తసిత్తలు పడి ఉంటే కుక్కలు వచ్చి అతని రక్తాన్ని నాకిని అంట. ఘోరమైన మరణం. బిడ్డలారా, దేహాలు పాటలు ఏమైపోయినాయో, అవయవాలు ఏమైపోయినాయో తెలియదు. ఘోరమైన మరణం చెందాడు ఆహాబు యొక్క జీవితం. కారణం, దేవుడు గద్దించినప్పుడు వింటే బాగుండేది, దేవుడు హెచ్చరించినప్పుడు లోబడితే బాగుండేది. చులకన చేసుకున్నాడట, కోపగించుకున్నాడు, మూతి ముడుచుకున్నాడు. బిడ్డలారా, ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు గద్దిస్తున్నప్పుడు నీ బ్రతుకు మార్చుకో. దేవుడు గద్దిస్తున్నప్పుడు నువ్వు దేవుని వాక్యానికి లోబడు. నీ ఇష్టం వచ్చినట్లుగా ఇది ఇతరుల దబాయించి మాట్లాడడం, వారితో మాట్లాడకుండా మౌనంగా మూతి ముడుచుకొని వెళ్ళిపోవటం, ఇదిగో ఎదురుదాడి చేస్తూ కారాలు మిరియాలు నూరటం, ఇదిగో నీ గత జీవితం అది, నీ గత బ్రతికిది, ఇదిగో వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, నేను చేస్తే వచ్చిందా అనేటువంటి నలుగురిని ఆసరాగా చేసుకుంటే నీ జీవితం పాడైపోద్ది, నీ బ్రతుకు బద్దలైపోద్ది. జాగ్రత్త. ఘోరమైన మరణం చెందాడు ఆహాబు యొక్క జీవితంలో. ఈరోజు వాక్యం వింటున్నావు, దేవుడు గద్దిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నా, కానీ జీవితాలు మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా ఇదిగో మూఢత్వంగా నడుచుకుంటే నష్టపోతావు. వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు గద్దిస్తున్నాడంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను ఎక్కువ ప్రేమిస్తున్నాడమ్మా. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షకు తృణీకరించుకము, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. చూసారా, అద్భుతమైన మాట చెప్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ప్రభు చేయు శిక్ష తృణీకరించొద్దు నీవు, ఆయన గద్దించినప్పుడు విసుక్కోవద్దు నీవు. అస్తమానేంటి, అస్తమాను నన్నే అంటారు, అస్తమాను నన్నేనా, అస్తమాను నేనేనా? విసుక్కోవద్దు దేవుని మాట. దేవుడు గద్దించినప్పుడు ఇసుకోవద్దు, దేవుడు హెచ్చరించినప్పుడు ఇసుకోవద్దు. జీవితాన్ని మార్చుకో, బ్రతుకు మార్చుకో. అందుకే ఉంటుంది, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన గద్దించినప్పుడు విసుక్కోవద్దు నీవు. జీవితాన్ని మార్చుకో, బ్రతుకు మార్చుకో. బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో కూడా మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయము 19వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి. చూసారా, దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? చెప్పాలి, ఏం చేస్తాడట? దేవునికి స్తోత్రం చెప్తా అందరూ కలిసి ఒకసారి చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడట? చెప్పాలి, ఏం చేస్తాడట? గద్దిస్తాడు. వాక్యం చెప్తున్నమాట. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము.
దేవుడు గద్దిస్తాడు. ఎందుకు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు త్రోవ తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు వక్ర మార్గాల్లోకి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు పాపంలోకి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నాశనకరమైన జీవితంలోకి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు గద్దిస్తున్నాడని అమ్మో అస్తమాను గద్దింపు మాటలు చెప్తారు, అస్తమాను హెచ్చరిస్తూ ఉంటారు, అస్తమాను అంటే దేవుడు నేను గద్దిస్తున్నాడు అస్తమాను అంటే, వాక్యం నేను హెచ్చరిస్తుంది అస్తమాను అంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడట? చెప్పాలి ఏం చేస్తాడట? దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు అస్తమాను గద్దిస్తూ ఉంటాడు, పాస్టర్ గారు అస్తమాను ఇక ఏ వాక్యాలు కనపడతాయా? అచ్చంగా మన గురించే. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. మీరు చులకన చేసుకుంటున్నారు, దేవుని గద్దింపును చులకన తీసుకుంటున్నారు. మీరు ఏముందలే, మాటి మాటికి అదే వాక్యం చెప్తా అంటారు, మాటి మాటికి గద్దింపులే, మాటి మాటికి హెచ్చరింపులే, మాటి మాటికి పాపాన్ని గురించి చెప్తూ ఉంటారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే దైవ సేవకులు నిలబెట్టి ఇదిగో హెచ్చరింపుతో గద్దింపుతో కూడిన మాటలు చెప్తున్నాడు ప్రభు. నువ్వు చులకన చేసుకున్నావంటే నీ జీవితం పాడైపోతాయి. దేవుని వాక్యం అంటుంది, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయాలంట? మారు మనసు పొందు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? మనం మారు మనసు పొందాలా. మారు మనసు పొందామని చెప్పుకుంటామే కానీ మారు మనసు తగినటువంటి జీవితం మన దగ్గర ఉండదు. మారు మనసు పొందామని చెప్పుకుంటామే కానీ మార్పుకరమైనటువంటి మాదిరికరమైన జీవితం ఉండదు. ఇట్లా ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో దేవుడు గద్దించినప్పుడు నీ జీవితాన్ని మార్చుకొని కోపగించుకొని మూతి ముడుచుకొని సావుకుల మీద సొనుగుతూ గొనుగుతూ తిరుగుబాటు చేస్తూ ఈ సంఘం కావద్దు ఇంకొక సంఘం, ఆ సంఘం కావద్దు ఇంకొక సంఘం అనేటువంటి సంఘాలు మారుస్తూ సావుకులు మారుస్తూ భక్తి జీవితంలో గనక ఇదిగో వేషధారిగా బ్రతికితే నువ్వే నష్టపోతావు. ఆహాబు ఎంత నష్టపోయాడో గమనించండి. ఆహాబు భయంకరమైన మరణం చెందాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుడు గద్దించినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలా. దేవుడు హెచ్చరించినప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకొని దేవునికి లోబడి బ్రతికితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళరా ఆనాడు ఆహాబు దేవుడు గద్దిస్తుంటే సరి చేసుకోకుండా మూతి ముడుచుకొని కోపం తెచ్చుకొని ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అక్కడ నిలబడలా, వెళ్ళిపోయాడు. ఆహాబు వీళ్ళరా మరియు అతని కుటుంబీకులందరూ కూడా దేవుని శిక్షను బట్టి మరణించారు. ఆహాబు కుటుంబీకులు దేవుని శిక్షను బట్టి మరణించారు. కాబట్టి నేడు ఈరోజు మన జీవితాలను కూడా మనల్ని కూడా దేవుని వాక్యము ద్వారా సావుకుల ద్వారా దేవుడు గద్దిస్తుంటే, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం కూడా మూతి ముడుచుకొని బిడ్డలారా దేవుని చిత్తాన్ని లోబడకుండా దేవుని చిత్తాన్ని త్రోసిపుచ్చుకొని ఇదిగో నా గురించి చెప్పారు, మా గురించి చెప్పారు, అస్తమాను గద్దింపేనా, అస్తమాను హెచ్చరికలేనా, ఇదిగో ఆశీర్వదకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, మేలుకరమైన మాటలు ఇలాంటి ఏమి లేవా అని గనక వాక్యాన్ని బట్టి నొచ్చుకొని వాక్యాన్ని త్రోసిపుచ్చితే నష్టపోతావు. జాగ్రత్త. ఆహాబు జీవితంలో ఎంత నష్టపోయాడు. అతని బట్టి కుటుంబం నష్టపోయింది, అతని బట్టి కుటుంబం అంతా నష్టపోయింది. ఈరోజు దేవుడు గద్దిస్తున్నాడు. నీ జీవితం ఏంటి? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు గద్దింపుకు లోబడి జీవించగలుగుతున్నావా? మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో యేసు ప్రభు వారు మన మాదిరి వలె రక్త మాంసాలు పుట్టినవాడై పరిశుద్ధుడిగా జీవించాడో బిళ్ళరా, యోసేపు మన మాదిరి రక్త మాంసాలు కలిగిన వాడై పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అలాగే కొంతమంది భక్తులు ఇదిగో మన మాదిరిగా రక్త మాంసాలు కలిగిన వారై పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించారు. ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో దేవుని బట్టి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలా, దేవుని బట్టి నువ్వు దేవుని ఆత్మను కలిగి జీవించాలా, దేవుని బట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో నడిపించబడాలా. అంతేకాని బిడ్డలారా లోకం వైపు చూస్తూ పాపం వైపు చూస్తూ దేవునికి
ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా, ఇదిగో నువ్వు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగిలిస్తూ లోకాశలకు, వ్యర్థమైన ముచ్చట్లకి, వ్యర్థమైన టీవీ కార్యక్రమాలకు నీవు కాలక్షేపణ చేస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితం పడిపోద్ది, నీ ఆత్మీయ జీవితం కృంగిపోద్ది, నీ ఆత్మీయ జీవితంలోకి అపవాది చొరబడి నీ జీవితాన్ని పాడు చేస్తాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం ఉంటే నీ జీవితంలో దేవుడు గద్దిస్తున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నేను హృదయాన్ని దర్శిస్తూ ఉంటాడు. కనుక వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడో అని చెప్పి ఆ మాటను బట్టి మనం దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ జీవితాలు సరి చేసుకొని, సరిదిద్దుకొని, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, ఇదిగో సేవకుడు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు సరిదిద్దుకొని దేవుని వాక్యానికి లోబడుతూ ఇంకా మన జీవితంలో మార్పు కలిగి, మారు మనసు కలిగి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోయేవారుగా మన జీవితాలు సిద్ధపరుచుకున్న వాళ్ళు ధన్యులు. అలా కాకుండా హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు సంఘానికి దూరం అయిపోయి, సేవకుని దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు నీ హృదయ రహస్యాన్ని ఎరగడా? నీ ఆంతర్యంగాన్ని ఎరగడా? నీ మనస్తత్వాన్ని ఎరగడా? ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి వెళ్తావు, అక్కడ ఒక సేవకుడు ఉంటాడు, అక్కడ ఒకటి గద్దిస్తాడు. నీ హృదయం రాతి గుండైతే నువ్వెక్కడికి వెళ్ళినా నీ జీవితంలో మార్పు ఉండదు, నీ బ్రతుకులో మార్పు ఉండదు. ఇదిగో మానవునికి విచక్షణ జ్ఞానం అనేది ఉంటే, ఏ వ్యక్తికైనా విచక్షణ జ్ఞానం ఉండవాడు ఆలోచిస్తాడు, మనం ఏం వింటున్నాం, దేవుని వాక్యం ఏమని మనల్ని హెచ్చరిస్తుంది, ఏమని బోధిస్తుందని. వాక్యం చెబుతున్న మాట, తండ్రి తన ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా దేవుడు తను ప్రేమించు వారిని గద్దిస్తాడని వాక్యం చెబుతుంది. కనుక దేవుడు గద్దించినప్పుడు నొచ్చుకోవద్దు, దేవుడు గద్దించినప్పుడు ఇదిగో ఆ యొక్క మూతి ముడుచుకోవద్దు, దేవుడు గద్దించినప్పుడు అలగొద్దు, సొనగొద్దు, తిరుగుబాటు చేయొద్దు. బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు. నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమృద్ధికరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న దాన్ని పోతావు. కనుక ఈరోజు వాక్యం నీ జీవితంలో ఎవరైతే హృదయంలో నిజమైన మారు మనసు కలిగి జీవిస్తారో, నిజమైన మార్పును కలిగి జీవిస్తారో, ఇదిగో ఆ మార్పు కలిగి, మారు మనసు కలిగినటువంటి జీవితాలన్నింటినీ కూడా ప్రభువు తీసుకుని వెళ్ళడానికి త్వరగా రాబోతున్నారు. ఆయన ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. కనుక ఆయన రాకముందే, మన ప్రాణాలు పోకముందే, భూమి మీద సజీవులు ఉన్నప్పుడే జీవితాలు మార్చుకొని ప్రభు బిడ్డలుగా ముద్రించబడి ఆ దైవ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారిగా మన జీవితాలు సిద్ధపరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలల వంచండి, ప్రార్థన పూర్వకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకున్నట్టయితే ప్రార్థన. దేవుని వాక్యం విన్న నీ జీవితంలో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నదో పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుని గద్దింపు నీకు అసహ్యం అయిపోతుంది, దేవుని గద్దింపును చులకన చేస్తున్నావు. చులకనగా చూడొద్దు. ఆహాబు దేవుని గద్దింపును చులకనగా చూసి నశించిపోయాడు, కుటుంబం పతనమైపోయింది, పాడైపోయింది. ఈరోజు వాక్యం ఉంటే నీ జీవితంలో దేవుని సేవకుడు దేవుని వాక్యం చేత గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు అలగటం, గొనగటం, తిరుగుబాటు చేయటం, అలాంటి స్థితి కలిగి నువ్వు గనక మూతి ముడుచుకున్నట్లు, కోపగించుకొని గనక నువ్వు జీవించినట్లయితే నష్టపోతావు. జాగ్రత్త, దేవుని శిక్షకు గురైపోతావు. నా జీవితాన్ని మార్చేసాయా, నా బ్రతుకు మార్చేసాయా, నా స్థితిని మార్చు ప్రభువా. ప్రార్థన చేయి. నోరు తెరిచి యేసయ్యా నా జీవితాన్ని మార్చని అడుగు. యేసయ్యా నా జీవితాన్ని మార్చని అడుగు. యేసయ్యా నా జీవితాన్ని మార్చని అడుగు. యేసయ్యా నీకు లోబడతానయ్యా, అయ్యా నా జీవితాన్ని మార్చు నాయనా. ప్రభా, నువ్వు హెచ్చరించినప్పుడు, నువ్వు గద్దించినప్పుడు కోపగించుకొని వెళ్ళిపోయానయ్యా చాలాసార్లు. అయ్యా ఎవరైనా హెచ్చరిస్తే, గద్దిస్తే అయ్యా వారితో ఇష్టానుసారంగా మాట్లాడాను ప్రభువా, క్షమించు నాయన. ఇతరులు ఏలెత్తి చూయించాను, ఇతరుల గురించి వ్యర్థంగా మాట్లాడాను అయ్యా, ఇతరులను దూషించాను, నిందించాను ప్రభువా. అయ్యా నేను తప్పు చేస్తూ కూడా అయ్యా తప్పును సమర్థించుకుంటూ వచ్చానయ్యా, క్షమించు నాయన, క్షమించు ప్రభువా. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకు మార్చేసయ్యా, నా స్థితిని మార్చయ్యా. నీకు లోబడతానేసయ్యా, నీ మాట వింటాను ప్రభువా, నీ సాక్షిగా ఉంటానయ్యా. నా జీవితాన్ని మార్చేసయ్యా, నా బ్రతుకును మార్చు నాయన. ప్రార్థన చేయి. ఎంతకాలం ఇంకా సంఘము పట్ల, సావుకుని పట్ల, తోటి సహోదరి పట్ల, తోటి సహోదరుడు పట్ల ఇదిగో వాళ్ళు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఎందుకు వాళ్ళని నిందిస్తున్నావు? ఎందుకు వాళ్ళని దూషిస్తున్నావు? ఎందుకు వాళ్ళని అవమానపరుస్తున్నావు? ఎందుకు వాళ్ళని హేళన చేస్తున్నావు? ఎందుకు ఇదిగో అలగటం, సొనగటం, గొనగటం చేస్తున్నావు? జీవితం మార్చుకోయా, జీవితాన్ని మార్చుకోమ్మా. యేసయ్యా నా జీవితాన్ని మార్చని ప్రార్థన చేయి. దేవుని గద్దింపుకు లోబడి నీవు, దేవుని గద్దింపుకు లోబడు. ఎన్నిసార్లు దేవుడు గద్దించాడు, ఎన్నిసార్లు దేవుడు నేను హెచ్చరించాడు.
జీవితాన్ని మార్చుకుంటే నీ జీవితం మంచిగా ఉంటుంది. జీవితాన్ని మా బ్రతుకు మార్చుకుంటే నువ్వు ఆరోగ్యాన్ని కలిగి జీవిస్తావు, ఆయుష్ని కలిగి జీవిస్తావు. యేసయ్య నా జీవితాన్ని మార్చని ప్రార్థన చేద్దాం. తండ్రి నా జీవితాన్ని మార్చయ్యా, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను ప్రభు, నన్ను క్షమించిన, నా జీవితాన్ని మార్చయ్యా. ప్రార్థించాలి, అందరూ ప్రార్థన పూర్వకంగా దేవునికి మొరపెట్టే వారికి ఉందాం. యేసయ్య నా జీవితాన్ని మార్చని ప్రార్థన చేయి. హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థించే వారికి ఉందాం. దయచేసి ఎవరు మానకూడదు ప్రభు సన్నిధిలో. యేసయ్య నా జీవితాన్ని మార్చని ప్రార్థన చేయి. యేసయ్య నా బ్రతుకు మార్చని ప్రార్థించే అనాలోచన కూడదు ప్రభు సన్నిధిలో. దేవుని వైపు చూడు. దేవుడు నీతో మాట్లాడాడు. ఎన్నిసార్లు దేవుడు గద్దించాలి, ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరించాడు. జీవితాన్ని మార్చుకోక నాయనా, దేవునికి లోబడు. ఆహాబులాగా ప్రవర్తించొద్దు, ఆహాబులాగా జీవించొద్దమ్మా. నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోయిద్ది. జాగ్రత్త, సరి చేసుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో. నీ నడత, నీ ప్రవర్తన, నీ చూపు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నోటి మాటలు సరి చేసుకో, సరిదిద్దుకో. యేసయ్య నా జీవితాన్ని మార్చయ్యా. ప్రభువా నా జీవితాన్ని మార్చు నాయన. దేవుని గద్దింపు చులకన చేసుకోవద్దు, నీవు చులకనగా తీసుకోవద్దు. సరి చేసుకొని జీవితాన్ని సరిదిద్దుకో. యేసయ్య నా జీవితాన్ని మార్చని అడుగు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీపై నిలిపాడు ఆయన. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను నిన్ను గద్దిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీ జీవితం ఒక సన్మార్గులు నడిపించబడాలని, నువ్వు నశించిపోకూడదని, ఇదిగో నువ్వు నిత్య రాజ్యంలో చేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. దేవుని అర్థం చేసుకో, దేవుని ప్రేమను అర్థం చేసుకో. దేవుని మాటకు లోబడు, వాక్యానుసారంగా బ్రతుకు. యేసయ్యానికే స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నా జీవితాన్ని మార్చని అడుగు. యేసయ్య నా జీవితాన్ని మార్చని అడుగు. దేవానికే స్తోత్రం. హల్లెలూయా. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడిచేదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడిచేదవు. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడిచేదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడిచేదవు. మారు మనస్సు పొందేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా. మారు మనస్సు పొందేదామిప్పుడే, మన నోట వంచన లేకుండా. పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదాం. మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదాం. మరలా మారు మనస్సు పొందేదామిప్పుడే, జీవితాన వంచన లేకుండా. మారు మనస్సు, జీవితాన వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించుము. నీలో దాగి ఉన్న పాపమును తొలగించుకో. మరుగైన పాపములన్నిటి ఎవరు చూడట్లేదులని, ఎవరు వినట్లేదులని, ధనం ఉందని, బలముందని ఇష్టానుసారంగా వెర్రవీగుతున్నావేమో. జాగ్రత్త, సరి చేసుకో. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మరుగైన పాపములన్నిటి
హృదయము నుండి తొలగించుము, మారుగైన పాపములన్నిటి హృదయము నుండి తొలగించుము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, ఎన్నాళ్ళు ఇంకా కుంటిగా నడిచేదావు. దేవుణ్ణి మోసం చేయదు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడిచేదావు. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ఆయనే నీ తండ్రి, ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన మాట విను, నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ జీవితం సరి చేయబడుతుంది. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటిగా నడిచేదావు. నీవెన్నాళ్ళు తలంపులతో కుంటిగా నడిచేదావు. తీర్మానము చేసుకో, ఈరోజే తీర్మానము చేసుకొని ప్రార్థించు. దేవుని గద్దింపు చులకన చేయొద్దు. నీవు చులకనగా చూడొద్దు, నష్టపోతావు. జాగ్రత్త. యేసయ్య నా జీవితాన్ని మార్చని అడుగు. మార్పు నందు, నీ హృదయంలో మార్పు పొందు, మారు మనస్సు నందు దేవుని వైపు చూడు, దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు. యేసయ్య నా జీవితాన్ని మార్చయ్యా, ప్రభువా నా బ్రతుకు మార్చండి, యేసయ్య నా స్థితిని మార్చు, నీకు లోబడతా, నీ మాట వింటాను ప్రభువా. ఆహాబు లాంటి మనస్తత్వం నాలో ఉంటే తొలగించండి అయ్యా. ఆహాబు లాంటి జీవితం నాలో ఉంటే తీసివేయి ప్రభువా. నా జీవితాన్ని మార్చండి అయ్యా. నాయా నా బ్రతుకు మార్చండి నాయన, నీకు లోబడతా, నీ మాట వింటా. నీ యందు భయము భక్తి కలిగి ప్రభా, నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ నీ నిత్య మహిమలో ప్రవేశించేటువంటి కృపను అనుగ్రహించి అయా నీ బలమైన కార్యాలు నా జీవితంలో జరిగించి, నీ మాటలు విని విడిచిపెట్టేవారు కాకుండా, నీ మాటలు విని నొచ్చుకునేవారు కాకుండా జీవితాలు మార్చబడి నీలోకి మలచబడి నిత్య మహిమలో ప్రవేశించేటువంటి వారిగా నీ కృపను అనుగ్రహించి నీ బలమైన కార్యాలు జరిగించిన నామానికి మహిమ కలిగించమని అతి త్వరలో మేఘారుడే రాని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమెన్ చెప్దాం అందరూ కలిసి బిగ్గరగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.